అందరికీ నమస్కారం. తెన్నేటి లక్ష్మీస్ కిచెన్కి స్వాగతం. ఇంకా లేట్ చేయకుండా ఈరోజు రెసిపీలోకి వెళ్ళిపోదాం. నమస్కారం అండి. ఇవాళ మనం చేసుకోబోయే వంట మిర్చి బజ్జీ. దీనికి కావాల్సిన పదార్థాలు: మిర్చి బజ్జీ మిరపకాయలు, కారం, శనగపిండి, పసుపు, వాము, సోడా, చింతపండు పేస్టు, ఉప్పు, ఫ్రై చేసుకోవడానికి సరిపడా నూనె. మిరపకాయలు ఇట్లా పొడుగ్గా చీర పెట్టుకోవాలి. మేము కారం ఎక్కువ తింటాం కనుక గింజలు తీసుకోవట్లేదు. మీరు ఎవరైనా తినలేకపోతే గింజలు తీసి స్టఫ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టఫింగ్ ఎట్లా చేసుకోవాలో చూస్తాం. పావు టేబుల్ స్పూన్ చింతపండు గుజ్జులో హాఫ్ టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకొని దాంట్లోనే పావు టేబుల్ స్పూన్ వాము వేసుకొని కొన్ని సాల్ట్ వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది మిక్స్ చేసుకోవాలి. ఇది స్టఫింగ్ అనమాట. మిరపకాయ బజ్జీలకి స్టఫింగ్ కింద చేసుకుంటాం. దీంట్లో కొంచెం ఒక చుక్క వాటర్ పోసుకోవచ్చు. చేతు మొత్తం కలిపినాక అది ఇట్లా పేస్ట్లా ముద్దలాగా అవుతుంది. చీర పెట్టుకున్న మిరపకాయల్లో ఈ స్టఫింగ్ని కొంచెం కొంచెం రాసుకోవాలి. ఇట్లా లోపలికి ఇట్లా రాసుకోవాలి, కారం లేకుండా ఉంటుంది. ఇలాగే అన్ని మిరపకాయల్లో స్టఫ్ చేసుకోవాలి. మంచినీళ్ళు దాకా గ్లాస్తో 30 వంతు శనగపిండి తీసుకున్నాము. దాంట్లో చిటికెడు పసుపు వేస్తున్నాను, పావు టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను, పావు టేబుల్ స్పూన్ ఉప్పు వేస్తున్నాను, చిటికెడు సోడా ఉప్పు వేస్తున్నాను. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిపాక ఇప్పుడు కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. బజ్జీల పిండిలా కలుపుకోవాలి. మళ్ళీ ఎక్కువ అయితే పలసగా అయిపోతుంది కదండి, అందుకని కొంచెం నీళ్ళు చూసుకొని కలుపుకోవాలి. మరీ గట్టిగా ఉండకూడదు, మరీ పలసగా ఉండకూడదు, జారుగా ఉండకూడదు. పిండి మరీ పలసగా కాకుండా మరీ గట్టిగా కాకుండా వీడియోలో చూపించినట్టు ఈ మాత్రం చిక్కగా కలుపుకోవాలి. స్టఫ్ చేసుకున్న మిరపకాయలని పిండిలో ఈ విధంగా ముంచి నూనె తాగినాక దాంట్లో వేసి అటు ఇటు తిప్పుకుంటూ ఒక 2 నిమిషాలు వేసుకోవాలి. రెండు నిమిషాలు మిరపకాయ బజ్జీల్ని అటు ఇటు తిప్పుకుంటూ వేసుకున్నాక వీడియోలో చూపించినట్టు కలర్ మారుతుంది. అప్పుడు వెంటనే మిరపకాయ బజ్జీని తీసేసుకుంటే మిర్చి బజ్జీ రెడీ అయిపోతుందండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా కొత్త వీడియోస్ మీ వరకు రావాలంటే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మరొక మంచి రెసిపీతో మీ ముందరికి వస్తాను. థ్యాంక్ యూ.